ముకుంద్ అయితే కృష్ణతో ఇలా అంటూ ఉంటుంది, కంగ్రాట్స్ కృష్ణ, కంగ్రాట్స్ మురారి అని చెప్పి ముకుంద కృష్ణని మురారిని కంగ్రాట్స్ చేస్తూ ఉంటుంది. ఇక భవాని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కృష్ణకి శ్రీమంతం చేస్తూ తను ప్రెగ్నెంట్ అని వేడుకగా అందరికీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక అది చూసి కృష్ణ ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. మురారి కూడా నిజం చెప్పలేక అది జరిగింది చూడలేక ఏడుస్తూ ఉంటాడు. భవాని వీళ్ళందరితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా చూసి ముకుంద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎంత వేగంగా నిజం బయటపడుతుందా, వీళ్ళ బండారం బయటపడుతుందా అని చూస్తూ ఉంటుంది ముకుంద. ఇక కృష్ణ అయితే ఏడుస్తూ ఏం చెప్పలేక అలా చూస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ సరోగసి మదర్ కావాలన్నారు, అది కనుక్కుందామని వచ్చాను అని అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే భవానీదేవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సరోగసి మదరా, ఇక్కడ ఎవరికి కావాలి అని అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే భవానీ షాక్ అవుతూ ఎవరికి అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి రావడం చూసి ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, నా ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు మీ ఆనందం చూడాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. ఇక ఆవిడని చూసి కృష్ణ అయితే ఒకసారిగా లేచి కూర్చున్న కృష్ణ లేచి నిలబడుతూ ఉంటుంది. ఇక మురారి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇదే టైంలో ఆ అమ్మాయి వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి నిజం ఎలా చెప్పాలి, వీళ్ళు ఎలా తీసుకుంటారు అని చెప్పి అయితే కృష్ణ మురారి అయితే చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి పోయిందని చెప్పి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణ మురారి అయితే ఏం మాట్లాడకుండా అలా భయంతో చూస్తూ ఉంటారు. అది చూసి ముకుంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.